బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనపై కేసులు గచ్చిబౌలి పిఎస్ లో 40 మందిపై కేసులు నమోదైంది. అలాగే ఎమ్మెల్యే గాంధీతో పాటు 4 కార్పొరేటర్లపై కేసులు నమోదు చేశారు. గాంధీ అలాగే అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టాలని కూడా చెప్పారు హరీష్ రావు. ఇక మరోపక్క కౌశిక్ రెడ్డి ఉంటున్న విలాస్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. గచ్చిబౌలి పిఎస్ లో 40 మందిపై కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు 4 కార్పొరేటర్లపై కేసులు కూడా నమోదు చేసినట్లుగా సమాచారం. అయితే గాంధీ అలాగే అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి ఉంటున్న విలాస్ పరిసర ప్రాంతాల్లో కూడా సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు. అరకపూడి గాంధీకి ఏం చెప్తారు? చూసుకున్నాం రేపు వస్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. రాణా ప్రసాద్, ప్రస్తుతం మనం చూస్తున్నాము కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరి మీద కూడా గచ్చిబౌలి పిఎస్ లో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఎంతమంది ఉన్నారు, ఎంతమందిపై కేసులు నమోదు చేశారు, ఎవరెవరు ఉన్నారు దీంట్లో అసలు? అయితే ఇవాళ కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి ఛాలెంజ్ కి ప్రతిస్పందనగా అతను 11 గంటల వరకు కూడా నా ఇంటికి వస్తాడు, రాలేదు కాబట్టి నేనే వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తానని చెప్పాను. దాని తగ్గట్టుగానే అతను నాకు సాధారణ స్వాగతం పలుకుతానని చెప్పాడు. పైగా ఏదైతే పల్లెంతో అలాగే పూర్తి స్థాయిలో నాకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలుకుతా అన్నాడు. కానీ అక్కడికి వచ్చే కొందరికి మాత్రం ఇంట్లో నుంచి బయటకు రాలేదు. కావాలని మేము అతను కలవడానికి వెళ్ళాం కానీ ఎటువంటి దాడి అయితే తెలియదు. కావాలని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వారిపైన, నా అనుచరుల పైన దాడి చేసి వాళ్ళు నేను దాడి చేపించానంటూ కూడా చెప్తున్నాడు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు వచ్చినటువంటి అనుచరుల పైన దాదాపు 40 మంది అనుచరులు అక్కడ పాల్గొన్నారు కాబట్టి, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు కాబట్టి దానికి కేసులు పెట్టారు. దాదాపు 40 మంది పైన కేసులు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ 40 మందిలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీని కూడా చేర్చారు. ఆయన్ని ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పటికీ ఇప్పుడు నాసింగ్ పోలీస్ స్టేషన్ లో ఉదయం నుంచి కూడా ఆయన్ని పెట్టారు. పెట్టిన తర్వాత దాదాపు 5-6 గంటల తర్వాత నాసింగ్ పోలీస్ స్టేషన్ నుండి ఆయన స్టేషన్ పైన ఇవాళ రిలీజ్ అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే 40 మందిని వీడియో రూపంలో వాళ్ళు గుర్తించారు కాబట్టి వారికి కూడా స్టేషన్ పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఎవరు కూడా దాడి చేయలేదు, కావాలని దీన్ని వక్రీకరిస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏదప్పటికీ దానితో పాటు ఈ కాంగ్రెస్ కార్యకర్తల పైన అరకపూడి గాంధీ అనుచరుల పైన ఎవరైతే దాడి చేశారో అక్కడ బీఆర్ఎస్ నేతల ముసుగులో వారిని కూడా గుర్తించారు. వారిపైన కూడా కేసులు నమోదు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పటి నుంచి కూడా అరకపూడి గాంధీకి సంబంధించిన వారు ఎవరు కూడా కౌశిక్ రెడ్డి పైన ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఫిర్యాదు చేయకపోయినా ఖచ్చితంగా దీన్ని సుమోటోగా మేము స్వీకరించి కేసు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు ఇప్పటి వరకు చెప్పారు. అయితే అరకపూడి గాంధీ ఇప్పుడు కార్యాలయానికి వెళ్లారు కాబట్టి తన కార్యాలయానికి వెళ్ళిన తర్వాత ఆయన తన సన్నిహితులతో అందరితో చర్చించిన తర్వాత కౌశిక్ రెడ్డి పైన కేసు పెట్టాలా లేకపోతే ఈ రకంగానే పోరాడాలన్న దానిపై కూడా ఒక డిసైడ్ అవుతారనేసి కూడా ఆయన చెప్పినప్పుడు పరిస్థితి కాబట్టి ప్రస్తుతం ఆయన ఇక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మరో గంట లోపల అక్కడికి చేరుకోపోతున్నాడు. ఇప్పటికే వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ ఎవరైతే అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు కానీ వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కాబట్టి ఒకసారి మళ్ళీ కూడా బీఆర్ఎస్ నేతలు అరకపూడి గాంధీ ఇంటి దగ్గర దాడి చేసే అవకాశం ఉందనేది కూడా పోలీసులు తెలిసిన నేపథ్యంలో అక్కడ కూడా భద్రతని మరింతగా పెంచినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.